सकल पुण्य फल अभीष्ट सिद्धि द्वारा गोत्र वंश अभिवृद्धि सर्वे जना सुखिनो भवन्तु। परिकल्पयामि सर्वार्धतोयं परिकल्पयामि। ओम विरजानद्यै नमः। विरजानदीम् आवाहयामि। తర్వాత అంతే బ్రహ్మణ వైభవం ఇంకేం కావాలి. పంచాదిశ సప్తదిశాః వచ్చింది. అక్కడ అరటిపళ్ళు బెల్లమన్న చక్కెర నీ చేతితోటి 2 అగరవత్తులు ముట్టించి అక్కడ చూపించి అక్కడ పెట్టి ఒక పక్కన స్వామి నీలంగా కనబడుతున్నారా అంటే నీలంగా కలవడు. ఆ అణువుల్లో నీలం కలవడం. మా ఇంట్లో ట్యూబ్లైట్ పెట్టుకుంటాము, అలా ఎక్కువ శాతం నీలం కలవడుతుంది. మరి ఎక్కువ అతి నీళ్ళలో కిరణాల వల్ల పడితే రోగం వస్తుంది. అందుకే భగవంతుడు వేసిండు అనంతమైనటువంటి విశ్వంలో విచ్ఛిన్నం చేయబడినాయి ఆ విత్తనాలు. కాబట్టి మన ముందు ఉన్నటువంటి అరుణాం కరుణాం కలంగితాక్షరం చెప్పి రైతాలు చెప్పినట్టుగా అదేవిధంగా అరుణమైనటువంటి ఆ స్వామి మొట్టమొదటిగా తను ఏ నేత్రంతో చూస్తున్నాడు, మనకు బాల పరునిగా మనం అంతా చూస్తున్నాడు. అయ్యా నా తీవ్ర రూపాన్ని మేము దర్శించలేదు. నేను సూర్య చంద్రానికి రావడను, సూర్యుడు చంద్రుని కంటితో నిరంతరం నేను కాపాడుతున్నానే ఉన్నాను. నేను బాగా శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే నన్ను దర్శించండి, నా ద్వారా మీరు ఆయురారోగ్యాన్ని పొందండి అంటున్నారు. అందుకే ఆ 8 కలర్ దీపాన్నే మనం ఇక్కడ పెట్టాము. అందులో ఫ్యూచర్స్ అనే కలర్స్ ఉన్నాయి. ఫ్యూచర్ అంటే తెలుసు కదా, ఈ యొక్క మన సూర్యుడు ఏవైతే 7 రథాలు నడిపించుకుంటూ వస్తున్నాడో నిరంతరం ప్రయత్నం ఆచార్యులు చెప్పినారు. 7 రకాలైన ఆ రంగులు అందులో ఉన్నాయి. కాబట్టి ఆ రంగులు చూస్తే కళ్ళు తొందరగా ఖరాబ్ కావు. మనం ఇంటి ముందర లెడ్ లైన్స్ పెట్టుకుంటాము. కరెంట్ ఫస్ట్ చెప్తాడు, ఇది పెట్టుకోండి, కరెంట్ కళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు? మనకు ఆ కళ్ళు పెట్టడం వల్ల కళ్ళకు అతి నీళ్ళలో కిరణాలు మనపై పడతాయి, చాలా బ్రైట్ గా ఉంటాయి. దానివల్ల కళ్ళు ఖరాబ్. చిన్నపిల్లలు కూడా సెల్ఫీలు కానీ లేదా ఫోటోలు దించుకొని చెప్తారు. కారణం ఏంటి? దాంట్లో అతి నీళ్ళలో కిరణాలు ఉంటాయి. మీ పిక్చర్ కరెక్ట్ గా వస్తుంది కానీ పిక్చర్ ఫోటోలో ఎక్కుతుంది. ఎందుకంటే కళ్ళు పోతాయి. చిన్న పిల్లలు పుట్టగానే ఒకసారి సెల్తో ఎంతో ఉన్నటువంటి లెడ్ లైట్ ఆన్ చేసుకుంటే అవి కళ్ళు చూపుతాయి. అంటే అంత సున్నితంగా ఉన్న బాలుపై అంత తీవ్రమైన రూపాన్ని మనం దాచుతున్నాము. అందుకే పాతకాలం మన ఇంట్లో ఒక బల్బు ఉంది, 0 బల్బ్ అని 100 వాట్స్ అని. అది ఎలా ఉంటుంది? రెడ్ గా మన జ్యోతిని మైలేక ఉంటది. అతను నిరంతరం కాపాడుతున్నాడు బాలునిగా. కానీ అతను ప్రచండ రూపంలో తెలిస్తే మనమే కాదు, విశ్వంలో ఎవరు కూడా దాన్ని ధరించలేరు, చూడలేరు, స్మరించలేరు, కీర్తించలేరు. అందుకే మన పూర్వకాలము 4 గంటలకు వెళ్ళేసి సంధ్యావందనాలు చేసుకొని మధ్యాహ్నానికి
12 నుంచి 2 గంటల వరకు చెట్టు కింద నీడ విశ్రమించేవారు. ఆ 2 గంటలే మన స్వామి తన ఉగ్రరూపాన్ని చూస్తూ ఉంటాడు. ఆ రూపమే మనము మన కాంతి వేయడం వల్ల మనకు రోగాలు వస్తాయి, రేడియేషన్ ఉన్నటువంటి గ్రహాలు వస్తాయి. మరి నీళ్ళలో ఆ యొక్క శక్తి ఉంది, ఏంటంటే విద్యుత్ శక్తి. కానీ మన నీళ్ళ విద్యుత్ అంటే ఒకరు అడిగాడు అంటే ఆయన మరి బావిలో ఉండే నీళ్లు, చెరువులో ఉండే నీళ్లు అంతటా దేవుడు ఒకటే కదా, ఇన్ని పేర్లతో మీరు పూజిస్తాం, మేము ఒకటే దేవుని పేరుతో పూజిస్తాం, మరి ఇన్ని దేవుడు మీరు ఎందుకు పూజించాలి అని నేను అడిగాను. మీ పక్కన సముద్రం ఉంది, సముద్రంలో ఉన్న నీళ్ళు కూడా అవే, మరి బావిలో ఉన్న నీళ్ళు అవే, దాన్ని ట్యాప్ వాటర్ అంటున్నావు, దాన్ని సీ అంటున్నావు, దాన్ని వేళ్ళు అంటున్నావు, ఇన్ని వేళ్ళు ఎందుకయ్యా అని అడిగినా. అప్పుడు చెప్పాడు అక్కడ ఉన్న ఉప్పు నీళ్ళు కదా వారికి కూడా కంటే భగవంతుడు అనంతుడు అతను అన్ని కలుపుకున్నాడు, నీకు ఏదైతే అవసరమో అది మీరు ఇక్కడ వస్తుంటాడు. దాన్ని నది నీళ్ళు అంటావా, సముద్రం నీళ్ళు అంటావా, బావి నీళ్ళు అంటావా, ట్యాప్ వాటర్ అంటావా, నీ ఇష్టం అని చెప్తే అప్పుడు దానికి అర్థమైందంటే మనం చెప్పడానికి మనలో అందరూ కూడా జ్ఞానులే. ఈ విషయంలో సింధు నాగరికత కలిగినటువంటి మొట్టమొదటి నాగరికత కలిగినటువంటి దేశం ఏది అంటే భారతావని. అందుకే మన దేశానికి హిందుస్థాన్ కబీల హిందుస్థాన్ గా మారింది. ఇక్కడ హిందువులు ఉన్నారు, లేదో ముస్లింస్ ఉన్నారు, లేదో ఇంకా ఏదో మతం వాళ్ళు ఉన్నారు అని దేశానికి హిందుస్థాన్ రాలేదు. ఒకవేళ అంటాడు హిందుస్థాన్ అనను, హిందుస్థాన్ అనడానికి ఆడడం అతను కాదు, అదే తల్లి ముక్తాత అందరూ కూడా అవే నీళ్ళు తాగుతూ నేను ఆ నీళ్ళు తాగే ఎవరు తాగినా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వాడు ఇక్కడే ఉండి ఇదే సింధు నాగరికటువంటి దేశంలో నుంచి ఉన్నటువంటి నాగరికతను తాను తీసుకొని జ్ఞానాన్ని అజ్ఞానం వైపు మళ్ళిస్తున్నాడు. రావణుడు చాలా గొప్పవాడు, అందరూ అంటారు బ్రాహ్మణులు చాలా గొప్పగా పోతున్నామని. బ్రాహ్మణులు చాలా గొప్పవారు, వాళ్ళకి అన్ని తెలియదు కాబట్టి వాళ్ళకి ఇవ్వదు, మరి మిగతాలందరూ కూడా వేరే వేరే శాఖ కలిగించాలని. కానీ స్వయంగా ఆ యొక్క రావణ బ్రహ్మ అంటే బ్రాహ్మణుని స్వయంగా తప్పు చేసి కొట్టారు. ఒక శక్తుడైనటువంటి రాజు అంటే రాముడు కొట్టాడు. ఎక్కడైనా తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు అని దానిలో అర్థం. ఆ సారాన్ని తెలుసుకోలేనటువంటి వాళ్ళు మతం పేరిట కులం పేరిట చేస్తున్నారు, మన ఐదవ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారు. మీరు నేను నిజంగా నాగరికత కలిగి ఉంటే, నేను నిజంగా హిందుస్థానీ అయితే, మీరు భారతావనిలో పుట్టినట్టయితే మీ యొక్క చిన్న పేరు పెద్ద పేరు పనిచేస్తుంది అని అనుకుంటే మనం ఏమని చెప్పాలి? నేను నాగరికత కలిగినటువంటి వాటిని వేసుకుంటున్నాను అని చెప్పాలి. అంతేకాని నేను హిందువులు ముస్లింస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బొట్టు కాళ్ళకు బస్సు రాసుకుంటారు ఆడవాళ్ళు, ఒంటింట్లో పనిచేస్తారు కాబట్టి ఆ క్రిములు రోగం కాకుండా. మనం కూర్చున్నా నిలబడ్డా మన రక్తము 96.8 ఫారెన్హీట్ ఉంటుంది. అదంతా కాళ్ళలో కానీ నడువులో కానీ చేస్తుంది కాబట్టి కాళ్ళను వెండి పట్టాలు, నడుము వెండి పట్టాలు వేసుకుంటారు. దాని పైన వచ్చి బంగారం పెడతారు. బంగారం పైన పెడతారు అంటే పైన రక్త ప్రసరణ జరగదు, అది కింద ఉన్న రక్తాన్ని పైకి వేస్తుంది. ఒక టీవీ వాళ్ళు చూస్తారు, రంగురాలు పెట్టడం మంచిది కాదు. మరి నిజంగా ఆ టీవీ వాళ్ళు రంగురాలు పెట్టడం కరెక్ట్ అయితే వాళ్ళు ఎంతమంది పెట్టుకుంటున్నారో తర్వాత చూద్దాం. కానీ సూర్యుడు వచ్చే ఆల్ట్రావైలెట్ కిరణాలు మన భారతీయులు స్వాములు చెప్పి వీళ్ళంతా పిచ్చి ఆరాయి గిరాయి పెట్టేస్తున్నారు. ఆరాయి గిరాయి పెట్టుకొని ఏ బ్రాహ్మణుడు చెప్పారు అక్కడ మంచి వజ్రాలు పెట్టుకుంటాడు. ఒక వజ్రాలు పెట్టుకోవాలంటే 1,50,000 రూపాయలు ఉంటుంది. మరి లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక రాయి పెట్టుకుంటారు. ఆ కలర్ ఉన్నటువంటిది దాని దగ్గర పోలి ఉన్నటువంటిది. అప్పుడు పెట్టుకునే వాళ్ళు తప్ప, చెప్పిన వాళ్ళు తప్ప. ఒక పచ్చరాయి పెట్టుకుంటాం, ఆ పచ్చరాయి అమ్మేవాళ్ళు డూప్లికేట్ అవుతాడు. పెట్టుకునే వాళ్ళు తప్ప, చెప్పిన వాళ్ళు తప్ప, లేకపోతే కొన్నవాళ్ళు తప్ప. అంటే ఫస్ట్ మన భారతదేశంలో మనం బయటపడలేదు. నేను మెడిసిన్ చేస్తున్నా, దాన్ని గోధుమ పిండిలో ఇంకా బియ్యం పిండి కలిపితే తింటారు కదా, వాడే చేస్తాడు అని అనుకుంటే సమోసాలు చేసేవాడు అదే అనుకుంటాడు, నూనె చేసేవాడు అదే అనుకుంటాడు. అందరూ అనుకుంటే అందరూ చేస్తాడు. ఆ నిజాయితీ ఎక్కడ ఉండాలి? ప్రతి ఒక్కరిలో ఉండాలి, మనలో ఉండాలి. ఉన్నప్పుడే దానికి ఒక బాధ్యత ఉంటుంది. ఒక ఆయన హోమం చేస్తే ఏం ఉండగలిగింది? హోమం చేసే నిజమైన నెయ్యి కానీ నిజమైన ద్రవ్యాలు కానీ చేస్తే ఇక్కడ ఉన్న ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ 2,000 టన్నులు ఉత్పత్తి అవుతుంది ఆక్సిజన్. మరి ఒక చెట్టు చేసే పని, చెట్టు చనిపోయిన తర్వాత చేసిన బ్రాహ్మణుడు గొప్పవాడా, ఈ భారతీయత గొప్పదా మనం తెలుసుకోవాలి. మరో అజ్ఞానం అవివేకమైన నిండిపోయినాయి, ఆ భయం నుంచి బయటకు వచ్చాయి. అంటే భగవద్గీతలో చెప్పాడు, నీపై నీ కామకోరిక లోపాలనేటివే నీపై ఒక మేఘం వలె ఛాయ అయి ఉన్నాయి, నీవు సూర్యుని వలె కాంతి వలె దాన్ని చించుకొని బయటికి రా.
ఈ విషయానికి మీకు అంతిమ సరిదించుకున్నాడు. నేను అమెరికా అయినా కూడా అక్కడ 48% డాక్టర్లు ఇంజనీర్లు అందరూ మనవాళ్ళే. అది ఉత్తున్నదిగా ఉండడానికి కారణం ఏమిటంటే జ్ఞానత కలిగినటువంటి ఏజీలో మొన్న రీసెంట్ గా 7th సెన్స్ అని ఒక సినిమా కూడా వచ్చింది, మీరు చూస్తున్నారు. అందులో ఇంకా భారతీయ సంస్కృతి DNA చైనాకు వెళ్ళి అక్కడ ఒక మందు తయారు చేశారు అని. అంటే ఆ DNA పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే నాలెడ్జ్ ఉన్నాడో వాడిని ఎందుకు తోయడము, మన ధనాన్ని మన పరపతి నుంచి పనికిరాని వాళ్ళని నేర్చుకోగలిగితే అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, మన దేశానికి మంచి చేయమని ఎన్నుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి కావాలని కోరుకుంటారు. కాబట్టి నాకే లాభం కావాలి అనుకున్న ఎవరైనా ఉన్నా, ఎంతమంది అయినా ఉన్నా వాళ్ళందరూ ఇప్పుడు నశించిన తప్పదు. ఓని అంటారు మేము మతం మారుస్తామని. ఎక్కడ మారుస్తున్నారు? ఇక్కడ 0.05% చేంజ్ చేశా, ప్రపంచం మొత్తంలో 0.01% చేంజ్ అయినా మళ్ళీ అయినా మొత్తం వేరే దేశాల్లో అభివృద్ధి చెందుతుంది. అంటే ఎప్పుడూ ఏది చెప్పలేము, జ్ఞానాన్ని ఎవరు నశింపజేయలేరు. ఉదాహరణకు రామరావణ యుద్ధంలో జరుగుతున్నప్పుడు రాముడు చేస్తున్న ప్రతి ఒక్క బాణం ఆంజనేయుని దగ్గర పోయి చూసి అతన్ని ప్రదక్షిణ చేసి తిరిగి వచ్చిన బాణాన్ని అడిగాడు, అయ్యా నేను నా బాణానికి రామవుడు అనే బాణానికి తిరుగులేదే, మరి బాణం వేస్తే ఎందుకు ఆ నా భక్తులైనటువంటి అన్నపుత్రులపై కూడా కొట్టలేకపోయిందే స్వామి. నేను అతని యొక్క శరీరం అంతా పరికించి చూశాను, ఏ అనుభవం చూసినా రామ నీవే ఉన్నావు, నేను నీవు అంటే శక్తి లేక తిరిగి దర్శించుకుని వచ్చేసానని చెప్పిందట. అంటే నీకు భగవంతుడిపై పరిపూర్ణ విశ్వాసం ఉంటే నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఐదో మతానికి సంబంధించి నువ్వు చేస్తున్నట్టయితే నీకు ఎప్పుడు కూడా రోగం తెలిసేది. మనం ప్రాతకాలం లేవగానే కొంతమంది దంతదానం చేసుకోకుండా కూడా కాఫీ టీలు తాగుతున్నాం. ఇవన్నీ కూడా విదేశీయుల యొక్క కుట్ర. ఒకప్పుడు ఏదో టీ తాగేవాళ్ళు కాదు, పాలు మజ్జిగ ఇలాంటివి తాగేవాళ్ళు. అంటే మనం కెఫీన్ తాగడం వల్ల మన మెదడు చురుకుగా పనిచేయదు, అయినా కూడా పనిచేస్తుందంటే మన పూర్వుల యొక్క ఆశీర్వాదం. అందుకే అంటారు నీ తండ్రి తాత ముత్తాత వాళ్ళ తాత ఏ దేవుడిని అయితే గురించినాడో ఆ దేవుడిని గురించు, వాళ్ళ దేవుడిని చెప్పినారో అది నీవు. ఎందుకంటే 120 సంవత్సరాలైనా కూడా సప్తధాతువు దారుణ్య స్థితి అంటే 7 ధాతువులతో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరందరూ కూడా పొందగలుగుతారు అని చెప్తున్నారు. మనం తెలంగాణలో ఏం చేస్తాము, రాగి జావా, రాగి మాటిస్తే బయట రాగి మాట అంటే కొంటాము, లేదు కొనము. ఇంత సత్యంగా ఉంటే ఈ తిరుగా నాన్న అంటే నేను తినరు, బయటికి వెళ్ళి బర్గర్ పిజ్జా అని కొనుక్కుంటానికి అంటారు. కానీ ఆ బర్గర్ లో పిజ్జాలో ఎన్నో మంచి పులిసినటువంటి వీటితో చేస్తారన్న విషయం తెలియదు. ఓ బర్గర్ మా పార్టీ వచ్చినట్టు బ్రహ్మాండమైన బర్గర్లు పిజ్జాలు పెట్టారు, కేకు వేసారంటారు. ఆయన పులిసిపోయిన తర్వాత బన్ను అవుతుంది, బన్ను తీపి నీళ్ళలో కలుపు అవుతుంది, కేక్ అవుతుంది, దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే అవి ఏది ఐస్ అవుతుంది. అయిన తర్వాత మనం ఎవరు తెచ్చుకుంటాం అంటే డబ్బులు తెచ్చుకోవడానికి ఇదేనా? కాబట్టి శ్రీమతికి అది ఇంకా ఎంత చెప్పుకుంటుంటే ఇంకా చెప్పగలము. కానీ భగవంతుని యొక్క ఈ యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలి. భాగవతులందరూ కూడా సింహాన్ని ఎప్పుడు చేద్దామా అని చెప్పి మన ఆచార్య శ్రీ అస్కేనా అంటుంటాం. మనం హోమం చేసినప్పుడు కానీ లేదా వివాహం చేసినప్పుడు స్వామివారి కళ్యాణం చేసినప్పుడు కానీ ఆచార్య శ్రీ అస్కేనా అంటారు. శ్రీ అంటే ఆచార్యుడు ఎందుకు కోరుకుంటారు? రోజు పొద్దున్నే ఉండాలి, నేను రామకృష్ణ మొక్కున్నా వచ్చిన వాళ్ళంతా నా కోట్ల ధరలు రేపే ధనం మంది కోటీశ్వరుడు కావాలని ఏ బ్రాహ్మణుడు కోరుకోడు. అతను కోరుకునేది ఏమి అంటే వాడు నిజమైన భాగవతోత్తముడు అయితే, వాడు నిజమైనటువంటి బ్రాహ్మణుడు అయితే వాడు ఏం కోరుకుంటాడు? స్వామి నేను ఈ అరణ్యమైనటువంటి జనానికి ఏదైనా లాభాన్ని చేకూర్చడానికి నువ్వు రావయ్యా, నేను పిల్లవాడిని వచ్చి వారి కోరికలు నిలుచుకుంటున్నాడు. తన కొరకు కాదు, మీ అందరి కొరకు. అంటే ఒక కార్యక్రమాన్ని సంపర్కుడుపై వెంకటాచార్య గారు చేస్తున్నారు, వారితో పాటు అందరితో చేయిస్తున్నారు. మేము కూడా సభ్యులం కావడము ఇవన్నీ కారణం ఉంటున్నది. చంద్రుడికి దొరికిపోకుండా నిన్న ఆయనను ఒక స్వర్ణ కంకణం ద్వారా ఏదో అతన్ని సన్మానించడం కూడా జరిగింది. అలాంటి ఈ సందర్భంలో
నేను ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అయ్యా వెంకటేశ్వర ఆ తిరుపతి వాళ్ళగా వాళ్ళు అడ్డగిస్తారు తీసుకోవాలా వాళ్ళు దర్శనం చేసుకోవాలి కొంత బయటికి ఎప్పుడు వస్తామా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఒకరు కలిసి డబ్బులు బాగున్నాయి కాలం ఎంజాయ్ గా తిరిగినట్టుంటుంది ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంది గుట్ట ఎక్కినట్టు కానీ ఎవరికి అనుభవిస్తూ అతన్ని సంధించారు అతని దృష్టి మాత్రం పడుతుంది కళ్ళు మూసినట్టుగా కనబడుతున్నటువంటి దేవుడు ఎప్పుడు కళ్ళు మూసుకోవట్లేదు మన తప్పులను మాత్రమే కౌంట్ చేస్తూ కూర్చున్నాడు అతను అడిగిన ప్రాణాలు స్వామి మరి నిరంతరము భక్తరక్షకుడు అంటావు కదా అనన్యమైన కోటైనటువంటి యొక్క భగవద్భక్తులు ఉన్నారు కదా వారందరినీ నువ్వు ఒకేసారి ఇలా రక్షించగలుగుతున్నావు అంటే నేను ఎక్కడో లేను రక్షకుడు నీకు ఆపద వచ్చినప్పుడు మీ మిత్రుడు వస్తాడు అంటాడు అయ్యా చింతపడకు నేనున్నా నీకు 100 రూపాయలు ఇస్తాను 1000 రూపాయలు ఇస్తాను నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు మరి భగవంతుడు ఎలా వస్తున్నాడు తనలోని ఒక చిన్న అణువును నీలోకి పంపిస్తున్నాడు నీ నోటి ద్వారా నీ మనస్సు ద్వారా నీలో సంకల్పం కలుగుతుంది అతనికి సహాయం ఆపద హస్తం అందించాలని మీరందరూ కూడా ఇలానే మీ ఆపద హస్తాన్ని మాకు అందిస్తూ ఉండాలి ఈ ధరణి శ్రీ ఫౌండేషన్ అనేది విశ్వానికి ఇలాంటి జ్ఞానాన్ని వస్తుంది మేము ఆ సమాజ సేవ చేసుకునే శక్తిని మాకేమండి అని మేము కోరుకుంటున్నాము విన్నవిస్తున్నాము మీ అందరి సేవ చేసే అదృష్ట సౌభాగ్యాన్ని మా పిల్లలు కోరుకుంటున్నాము ఎంతో మంది అంటుంటారు నేను అన్ని వాళ్ళు ఏమి చేయము ఆచార్యులు కూడా అదే కోరుకుంటారు రాగా వేయమని నేను చేయాలంటలేదు నాలో స్వామి నీవు వచ్చి నీటి వీడియో పూజ చేయించుకో అంటున్నారు అదే దాని గురించి సారం ఆచార్య శ్రీ అస్తేనా ఎందుకంటాము శ్రీ అంటే లక్ష్మి ప్రకృతిలో ఉంది మనం ప్రకృతిలోనే ఉన్నాము భగవంతుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి నాలో పంచతత్వంలో ఉన్నటువంటి దేహంలోకి వచ్చి మీ సేవను మీరు చేసుకో అందుకే ఒక పాట ఉన్నది నీ పూజలు నీవే చేసుకునే పాట మీద మీరు వినే ఉంటారు అందులో సారాన్ని గమనించారు ఓన్లీ పాట అంటే బాగుంది కానీ ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క స్వరంలో ప్రతి ఒక్క ఇంకో ఆయన అంటాడు మంత్రానికి శక్తి లేదని నిజంగా మంత్రానికి శక్తి ఉందా లేదా అని మీ ముందే నిరూపించగలుగుతాను మంత్రానికి శక్తి ఉంది మంత్రము ఒక స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రకారంగా ఆ యొక్క తరంగాలు వెళ్తూ ఉంటాయి అందుకే మంత్రాలు సరే ఇలాంటి ఎందుకు స్వరం ఎప్పుడు ఉంటారు అందులో నేను నేర్చుకుని చేయడానికి వచ్చాను ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం వల్ల ఆ స్వర కమలను ఏవైతున్నాయో ఆ విధంగా చదివినప్పుడే దాని యొక్క శక్తి వస్తుంది అందుకే మనం తెలియజేస్తాము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అంటాము ఓం ఐం హ్రీం శ్రీం అనేవి బీజాక్షరాలు ఇవి ఇంతకుముందు బయట చెప్పేవాళ్ళు కాదు గుర్తమైంది పంతులయ్య గారు మాలవాళ్ళు చెప్పుకుంటారు మాకు చెప్పాలంటారు మనం చెప్తే ఏం చేస్తాము తెలుసా బాత్రూంలో కూర్చుంటాం పక్క నుంచి గుళ్ళేసి వస్తున్నది ఓం శ్రీ మాత్రే మహారుడాంతరుడాంతరికీటాక్షి పైన కూర్చున్నాడు అక్కడే కూర్చొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే అంటారు అలాంటి వాడు కూడా ఉన్నారు అంటే ఆ మంత్రాన్ని ఎక్కడ చదవాలి అని చెప్పడానికి మాత్రమే బ్రాహ్మణుడు నడితే కానీ అక్కడ మంత్రాన్ని సృష్టించలేదు మంత్రాన్ని మన ఆదేయం లేదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంత్రం చదవచ్చు కానీ మనం అన్నం వండుతున్నప్పుడు సమానమైన వంట సమానమైన నీరు సమానమైన బియ్యం పోసినప్పుడే ఏ విధంగా అయితే అన్నం తయారవుతుందో ఎక్కువ నీరు పోస్తే అన్నం మెత్తగవుతుంది ఎక్కువ మంట పెడితే నల్లగవుతుంది మారిపోయింది అదే విధంగా తక్కువ నీరు పోస్తే అది అన్నమే కాదు అలాంటి వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ఒక వస్తువులు చేసుకోవడానికి ఇంత కష్టపడుతున్నాము మరి విశ్వంలో ఎవరు చూడనటువంటి దేవుడిని చూడాలంటే ఎవరు చేయాలి దాన్నే భక్తి ఆచార వ్యవహారాలు అంటున్నారు నువ్వు పరిశుద్ధంగా సాగం చేస్తుంటే మాత్రం శుద్ధి కావు మరి ఎలా ఉన్నది అందుకే అంటున్నారు ఆచార్యులు పూజ చేసినప్పుడు వాసుదేవ పుణ్యావచనం చేస్తారు స్వామి తెలియజేసినటువంటి తప్పును మాత్రమే అతని నుంచి రక్షిస్తుంది మన మనసులో తీరుకుంటూ పూజలో కూర్చొని నాకు అయ్యగారు ప్రసాదం ఇవ్వలేదు అయ్యగారు నాకు తీర్థం ఇవ్వలేదు అయ్యగారు దేవుడి మీద ఉన్న మానమే నాకు ఇవ్వలేదు అని అనుకుంటే మాత్రం నిజము దేవుని పట్ట ఉన్న వారు కూడా కొంతమంది ఎక్కడో అడవిలో కూర్చున్నటువంటి ఒక ముని ఉందన్నారు కదా
అతడు నిరంతరము భగవంతునిపై మాత్రమే అతని యొక్క విశ్వాసం ఉంటుంది. ఎలాంటి పుష్పం మీద కానీ, ఎలాంటి ప్రసాదం మీద కానీ, ఎలాంటి కీర్తన మీద కానీ, ఎలాంటి ప్రదక్షిణల మీద కానీ, ఎలాంటి గౌరవం మీద కానీ అతనికి ఆశ ఉండదు. అంటే ఎవరైతే తమ యొక్క మనస్సు ఎంత శుద్ధిగా ఉంచుకుంటారో దాన్ని బట్టి ఏర్పడుతుంది. ఎవరు అంటారు ఆయన ఎస్పీ, ఇలా ఎస్పీ, ఆయన కోమటాయన అని భగవంతుడు చెప్తున్నాడు. బ్రాహ్మణో సింహమాసి బాహు రాజేంద్ర కులావురు సేపైష పత్యాశూద్రోజాయత అనగానే నాకు ఆయన లేదు. అయ్యా మరి పాదాలేమో శూద్రుడికి ఇచ్చి మీరు తలకాయ మూస్తారా అని కదా. మరి పాదాలు పనిచేసిన తలకాయ ఎక్కడైనా అవుతుంది. అంటే మీరందరూ చేయాల్సిందే. మళ్ళీ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది, ఇంకోటి శరణం ఉంటుంది. అంటే ఎవరైతే నా శరణాలను చెప్తాడో వారికి నా ఆశీర్వాదం ఉందని చెప్పబడుతుంది. అంటే అందులోని సారాన్ని మనం ఆలోచిస్తలేము. ఈ నలుగురు కరెక్ట్ గా ఉన్నప్పుడే ధర్మార్థ కామోక్షాలు సరిగ్గా ఉంటాయి. మనం సంగీతానికి వస్తాము, ఓ పాట పాడుతున్నారు. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అంటే నేను ఎక్కడో రాగం తప్పుతుంది. అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అంటే ఏమంటారు, అది ఎవడో అది తాళం పల్లవి అంటే నీకు తెలిసినప్పుడు చిన్న దాంట్లో తప్పున్నప్పుడు ఈ నలుగురు వ్యత్యాసం విడివి అయిపోతే ఏమవుతుందో విశ్వం గురించి మీరే ఆలోచించుకోవాలి. విశ్వం ఎవరు పని వాళ్ళు చేస్తుండాలి. పని చేయడం వల్ల వాళ్ళకి కులము అనేది వచ్చింది తప్ప ఎవరికి కులము లేదు. జన్మటా అయితే శుద్ర, జన్మటా నా కొడుకైనా నీ కొడుకైనా ఎవరి కొడుకైనా వాడు శుద్ధుడే. కర్మనా అయితే విజ, కర్మ మంచి కర్మలు చేస్తే మాత్రమే వాళ్ళు విజయులవుతారు. వేద పాఠంలో ప్రాణం, వేద పాఠంలో బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మజ్ఞాన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు అందరినీ సమంగా చూసే దృష్టి వారిలో ఉంటే మాత్రమే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. నేను నువ్వు అది ఎలా చూసినట్టే వాడు నీచ బ్రాహ్మణుడు అవుతాడు. అంటే రావణుడు ఎక్క అవుతాడు. ఏమొచ్చేదో ఎప్పుడు చేస్తాడో తెలియదు. కాబట్టి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తుండు కృష్ణుడు బ్రాహ్మణుడు కాదు. మరి బ్రాహ్మణులందరూ ఒప్పుకున్నాను యాదవుడు. మరి ఎక్కడైనా బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణుడి నిజం శాస్త్రం నిజం బ్రాహ్మణుడు పరశురాముడు బ్రాహ్మణుడు. మరి పరశురాముడు పూజ చేస్తున్నామంటారండి. ఇక్కడ నేను పరశురామ ఆలయమే అంటే ఇక్కడ కూడా బ్రాహ్మణుడు పూజ చేయట్లేదు. అట్లా అని చెప్పి బ్రాహ్మణులు తాగి నేను ఎప్పటి పూజ చేయాలని మీకు పెళ్లి చేయాలని అని అంటలేవే. అంటే ఎక్కడ కూడా మతము కులము లేదు, ప్రతి ఒక్కరు బ్రాహ్మణుడే. అందుకే మన ఈ యొక్క విశిష్ట అద్వైతంలో అంటే విష్ణువును సేవించే హరినామాన్ని స్మరించే వాళ్ళలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. అందరూ ముగ్గురు ఎస్సీ ఎస్టీలు. అదే ఎస్సీ ఎస్టీలు ఎందుకంటున్నారంటే మనకు తెలియడానికి మాత్రమే, కానీ వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. వారు నిరంతరం నేను సేవిస్తున్నాను. ఆ మురుమహన్ను సేవించాలి. 12 మంది ఆళ్వార్లు సేవించాలి. మాతా పితా తల్లిదండ్రులు పూజిస్తున్నాను. నాకు విద్య నేర్పినటువంటి గురువు మొక్కుతున్నాను. మీ యొక్క శిష్యుడు ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనాభా యొక్క ఆశలు వస్తారు. అందుకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ సభలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆశీర్వాదాన్ని పొందుతున్నాము. తదంతరము ఎదుగుతున్నాము. ఆచార్య శ్రీ ఆచార్య వస్తున్నాము. ఆచార్యులతో భగవంతుడు వస్తున్నాము. ఎవరైతే నిరంతరం స్వామివారి సేవలు ప్రవేశిస్తున్నటువంటి హనుమంతుడు, అదేవిధంగా మన గరుత్మంతుడు, అదేవిధంగా భీష్మాది 12 మంది మహాభక్తులను సేవించి అప్పుడు స్వామివారి సన్నిధికి విశ్వేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో ముందుకు చెప్తున్నాం. అంటే మనం తెలిసి మళ్ళీ నిరంతరము అదే చేస్తూ మళ్ళీ అంటున్నారు ఏ బ్రాహ్మణుడు తల చూస్తున్నాడు, బ్రాహ్మణుడు ఎవరు చూడడు. నేను ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుడే. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కులాలను ఏర్పడలే. ఇవన్నీ మనం చేసుకున్నవి, మనం చేసుకున్న పని బట్టి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఎక్కడ ఉంటారు తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కడ ఉంటారు? అదే హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళంతా ఒప్పుకున్నామా? అలా ఏర్పడింది కూడా. హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళంతా వేరే వేరే పేర్లతో, వేరే వేరే మతాలతో, వేరే వేరే కులాలతో ఉన్నారు. వారందరూ జ్ఞానం కలిగి ఉంది. ఏది జ్ఞానం కలిగి ఉంది? కంప్యూటర్ అనే జ్ఞానం కలిగి ఉంది. మీలో ఒక జ్ఞానం ఉంది. ఒక అడుగునే వాడు ఉంటాడు, మనకంటే ఎక్కువ తెలియదు ఉంటాడు. ఎలా తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరికైతే డబ్బు ఉన్నారో, ఎవరైతే ఇస్తారో ఉన్నారో వారిని ఒకరిని చూసేవాడు కుటుంబ దగ్గరకు వచ్చిన అంటాడు.
వాడు ఇచ్చేవారు కొందరు అమ్మ అయ్యా అమ్మ 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 అంటే అబ్బా వాడు నీకు ఇచ్చేవారు చదవడు అంటే వాడు మనకంటే ఒక నాలెడ్జ్ ఎక్కువ వాడికి కూడా ఎందుకంటే వాడు ఆకు ఎవరైతే తల ఉన్నదో లేని వాడు దూరం నుంచి చదువుతూనే చూస్తున్నాడంటే మనకంటే కొంచెం వెళ్ళిన వాడే కదా. అంటే ఒక విశ్వకర్మ ఉన్నవాడు అతడు సుందరమైన వాళ్ళ చేశాడు, ముట్టాలు కానీ ఆభరణాలు కానీ స్వామి వారి విగ్రహాలు కానీ అతను చేశాడు. అతడు గొప్పవాడే, అతడు ధనాస్వరూపుడు, నేను మంత్రస్వరూపుని మాత్రమే. అంటే ప్రతి ఒక్క స్థానంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థానం ఉంది. ఎవరిని కూడా కించపరచండి. అంశక్షేత్ర మతక్షేత్ర క్షేత్ర అంశమత అంశ అంశ మత మత అన్నారు. పాలు నీరు విభజించినప్పుడు అంశ వచ్చినప్పుడు అంశ యొక్క ప్రాధాన్యత ఉంటుంది. కానీ మన ఇంటి చుట్టూ ఎన్నో రొట్టెలు పడిస్తాము, అవి ముక్కలు పడిస్తాము. అవన్నీ ఏమి క్లీన్ చేస్తుందమ్మా అంటే రెండు వస్తువులు, ఒకటి ఎలుక, రెండో కాకి. అంటే ఆయన గొప్ప విమర్శంటే ఆయన కూడా తెల్ల మనిషి చేసింది. అందుకే మన పూర్ణ అంటాడు ఆయన మొత్తం పిచ్చోడు ప్రతి చెట్టును చూస్తారని. అది లేకపోతే మనకి మనమే లేదు. అది ఉండడం వల్ల మనం బతుకుతున్నాము. ఈ విషయం ఏర్పడినప్పుడు ఇది కూడా ఒక అగ్నిగోళము. దీని మీద పొలగా ఏర్పడి కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ వచ్చింది. దాంట్లో చెట్లు వచ్చాయి. చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ వదిలితే మానవుడు లేవాడు ఉంటుంది. మానవుడికి అసలు జాగ్రత్త లేదు. వరకు దేని ఫస్ట్ అంటే చెట్టే ఫస్ట్. అంటే మనకు తెలియనటువంటి అజ్ఞానం మనసు ఉంటే ఉన్నది. దాని నుంచి బయటకు రండి. మీ అందరూ కూడా జ్ఞానమే, ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అనుకోవాలి. అంటే మీ అందరూ కూడా మహా గొప్ప జ్ఞానులు. మీలో ఉన్న శక్తిని నిస్పృహతే తక్కువ చేస్తున్నాను. నేను చేయలేను, నేను లేపలేను అంటే నా చెయ్యి లేపలేని శక్తి వస్తుంది. నేను కొండలేనా ఎత్తగలను అనుకుంటూ ధైర్యం చేసి ప్రయత్నించు. అందుకే అష్టవక్రం పోతే నువ్వు ఒక సాధించాలంటే ఏం చేయాలంటే ముందుగా తను చేరాలన్న ఉద్దేశం నాలో ఉండాలి, చేరుకోవడానికి కావాల్సిన తపన నాలో ఉండాలి అని చెప్పిన అష్టావక్రుడు. కాబట్టి తెలిసి తెలియక మనము ప్రతినిత్యం చేస్తున్నాము. మీరందరూ కూడా ఏమైనా అల్పాహారం తీసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళవచ్చు. ఇక్కడ చెప్తున్నా మీరు అక్కడే కూర్చొని వెళ్ళవచ్చు. ఆ పక్రమైనటువంటి పదార్థాలు స్వీకరిస్తూ ఈ యొక్క శ్రీమాన్ వెంకటనారాయణ కవితార్కిక కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదావృతి శ్రీమదగిరి మండల మండల ధరణీధర మండల కండలస్య నీలస్వరాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాదిశిఖరిమాలాకులస్య జ్ఞానముఖ బోధనిధి వీధి గుణ సావరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశ పద పరమ పురుషపురాపూర్ణ విభ్రమత తుంగ శృంగ గంగా సమాలింగితస్య శ్రీమాతిక గుణరామానుజముని ధామాంకిత భౌమాశేషురధామాలయ వన రామాయత వనసీమావనిమత విశంకట తడయురంతరుడు సుంజిత భక్తి సరిక్షరానంతాహార్య ప్రశ్రవణధారా పూర్ణయుద్ధమద సలిత వరవరిత మహాతడాక మండితస్య కలిగల్ధమమలమర్థమ కలితోత్తమ విలసత్యమనియమాధమ మునిగణ సేద్యమాల ప్రత్యక్షోభ వందిత సరిగ నమచ్చన నిఖిల పాపనాశన తీర్థాధ్యాసితస్య మురారిసేవగజరాజు పీడిత విరాజు జీవన విరాశ భూసుర వరాజు సుందర సురంగరారతి కళంగ సౌష్ఠవ కుమారతా సమాపనో నయతూరపాచక మహాపదవయపనోదిత సకల భువనవదిత కుమారధారా విధారా తీర్థాధిష్ఠితస్య ధరణి దళగత సకల అటకలిల శుభ సలిలగత బౌడ విగత పడహతి వృషలతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బౌసంకర నరకావట పదగడ కలికంకర కలశోపట జలపాతక విజపాతక రుచినాటక కరహాటక కలశారుత కమలారుత శుభవంచన జల సజ్జల వలిత నిధురిత అతిరత జల సతత నిరంకర దేవీయ మహాసంపుర విశంకర గ్రాహత విభూషణస్య సేవమాన్ మహుర్వందివ సర్వహాపక సర్వహాపక సింధురంబర హరిశంకర
विविध विपुल पुण्यतीर्थ निवासस्य श्रीमतो वेंकटाचलस्य शिखर शेखर महाकल्पशाखी कर्मी वदति कर्मी गुरु मेहरवी गिरिमुद्रावी दरकुल धर्मी करति कोर्मी शिखर धर्मिकरोवी समतसतोर्वी चरण में गव कर्म चरण में गुण तुगरण मुसलित गिरिशकर शेखर करुणिकर त्रिविरह वाणी पतिशन वाणी दैतेन्द्राणी स्वरमुखनाणी ओस्मवेणी दिशुपमानी सुतमयमानी अस्तर कोणी भवदकिल भोर भोरोदरः वैमानिक गुरु भूमानिक गुणनामानुज गुरुधामा कनकरधामारुद्रधामा चकरकधामा रुद्रधामा लोक सर्वे दूरमालाय तवरमालाय कालापुरदालाय नीलालगजालामुदभालात् श्रीरामलपालात् समूलामुद दाराध्यवधीरणधीरलितलविशुद्धलगरगणसहरमयूर्भूर्वपुण्डरीकार्थैरुचिनः सुनिकस्वरदलवासुरकमलोदरगतवेदुरनवकेसरतत्वासुरपरिमिञ्जर कनकाम्बरनिकटितातुरललितोदरतरालम्बजम्बरीपटिस्तम्भ संभृजमानपीमनोरुयुगलः तदालम्बकुलगदलीमुकुलमदहन जङ्गालजङ्गायुगलः नव्यधनपव्यकलपीतमलशोनिमलसंमृदल सत्कुशल परशानातलभुर्भोद शुभ्रपुनर्वदुष्टकाङ्गुलीघारनिपीडितपद्मासनः जानतलावलिलम्ब्यभिडम्बितमारणसन्नादण्डविजम्बितनीलमणिमयकल्मकशाकाविप्रमदायि मृणालातयितसमुज्ज्वलतरकनकवलयवेल्लितैकतरभावुदण्डयुगलः युगपदुतीतकोटिकरकरैमकरमण्डलधाचल्यमानसुदर्शन पाञ्चजन्यसमुत्तुङ्गितशृङ्गापरमायुगलः अमिनवशानसमुत्तेजनमहामहावीरगण्डमदगण्डनिर्भुलवीनमणितप्तगार स्वरकवचितमहनीय मृदुलसारक्षामरम्पराकम्पितनाभिमण्डलपरिकेन्द्रलम्बमान प्रारब्धदीप्तिसमारम्भित विशालवक्षस्थलः गङ्गाधरगङ्गावृन्दावसौदावहिमातामहदारानुमहारावहिमौराः गेहान्तरमोहामहमयोगसुन्दरमहात्मिलः तिङ्गावृन्दावृन्दावरतराङ्गहवननिष्ठार्थदुष्टावनिष्ठावनिदीपप्रमदीपच्छवि तापप्रदगनगमालिकाभुषान्वितसर्वाङ्गः नवदलिततरुणितरुदलिततमलतरुदलितसरस्वतरकवकनकरभवनकृष्णकण्डकमनीयकण्ठः वातासनादिमतिशयन कमलपरिशरणस्वरेताकिलमनतरुतरुद्गर समयतागाभरणतरुतकिलाङ्गरुद्युताश्रेण रविकोटि महिमानि दलकोटि नवराटि नवाटि सुराटि नरमणि हरजरणविसरणसुतरुद्रविरमोहधर्मगेयः अपरिमितलीलवि भोलामदिताखण्ड ब्रह्माण्डमण्डलविचण्डलाध्यदूर्यानन्तार्य पवित्र गणित्रपाद पात्रैकुलनिजसुतकणमणिगिरिभूषणवर्णसूचितशितजनवत्सरातिशया मधुरिण्यवनवर्गद्धरकामणि मधुमन्थराणि विसुवर सरसगानमुषल संतर संतन्यभार दिशोत्सव भक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवानि विजयोत्सवप्रदानन्द श्रीमद्धानन्द निरेविमारवासः सतत पद्मालया पदपद्मने विरञ्जितवटवक्षस्थलवटवासः श्री श्रीनिवास सुप्रसन्नो विजेतां नटरविपुलपालपुलैः माया मानव गौरा सावेरि शुद्ध सावेरि देवकान्तानि सन्यासी वेगल हिन्दुस्तानी काफी तोड़ी नाटवरुंजी श्रीराग सरनाटान सारंगी दरबार पद्मराणी मराणी कल्याणी भूरि कल्याणी यमुना कल्याणी हिंसेनी झंझोड़ी कौमारी कन्नड़ करहर प्रिया करहम सनातना मत्रिया मुतारी तोड़ी पुंडाक वराली कामोधी वैरवी रुद्र कामोधी आनंद वैरवी शंकराभरण मोहन रेवूक्ति सौराष्ट्री नीलांबरी गुणक्रिया मेघरजनीयं सप्तरी जोगवराणी मध्यभावती रुद्रवडे सुरोटी दियावती मलयांबरी काभीम श्रोत्र संदेशकोडी आयु वसंत कोडी संतु केदार गोलकनकांगी रत्नांगी गानमूर्ति वनस्पति वाचस्पति दानवती मानवती
సేనావతి హనుమత్తోడి రేణుగా నాటక ప్రియ కోకిల ప్రియ రూపవతి గాయక ప్రియ గుణాభరణ చక్రవాక సూర్యకాంత ఆటకాంబలి చక్కార ప్రియనవైరవీ గర్వాణి రికాం భోజీ వీర శంకరాభరణ నాగానందనీయాక ప్రియ సుర సరసగాన సేత్యాది సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది విదోత్సవానంద శ్రీమద్ధారంతరివాసముద్ర పద్మాలయాపటపద్మలేరు సంస్థరవనవాస శ్రీ శ్రీనివాస సుప్రసన్నో విజేతం శ్రీ అలర్మేల్ మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి సుప్రీతో సుప్రసన్నో వర్గోభూత్వ పరసా పాటలీ పలాశ విల్లుపుండాగా చూతకటలీ చందన చంపక మంచోళ మందార ఇంతరాజ్య కమాంత దుందరాజవేద కౌశోకవతుక వనక ఇందుకారాగవేదక పూర్ణకుంద పూర్ణగంధ సగంధ వనమూఢ కట్టూర సార కోవిశారద ఇందర మనస వికట వైకస వరుణ తరుణ సుర అశ్వకాయక్ష వసుర పరమాత్మా మంత్రిని నందిని ఓదన అగ్నోద గర్భకాల జంబూమ తల్లి నీల సంతోష మాల వైద విరాజమాన శశక మయూరాంస భారత జగోకిలా చక్రవాక కబోధ నారాయణ నారాయణ పక్షిరాట సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నారా చాతోద్భవ దేవతా నిర్మాణ ఓం శాంతి శాంతి శాంతి. జయ శ్రీమన్నారాయణ. దీన్ని శ్రీనివాస కట్టెము అంటారు. శ్రీనివాసుల యొక్క రోజు సేవిస్తున్నటువంటి ఏవైతే తాళాలు ఉన్నాయో వైశ్య బ్రహ్మ క్షత్రియ శూద్ర వైశ్య చాతులుతారు ఇదందరూ కూడా దేవాలయ నిర్మాణం చేసినటువంటిది. వీళ్ళందరికీ కూడా మంగళకరం కాక అని కోరుకుంటూ ఆచార్యాలు శ్రీ గురు వైసంపకుండ వెంకటాచార్యులు గారు ఇక ఈ భాషలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా త్వరగా మన వేదికను అలంకరించి పూజలు చేస్తారని కోరుకుంటా. జై శ్రీమన్నారాయణ. ఎన్ని ఉంటాయి కర్పూర పొడి ఇక్కడ నుంచి కర్పూర బిళ్ళ ఉంది దాన్ని పెట్టి బిళ్ళ పెట్టి ఒక్కొక్క బిళ్ళ పెడితే అదే ఇక మనకి ఏ అనుమానం ఉంటుంది. ఇంకా నా ఇక్కడ జరగట్లేదు వద్దు దీర్ఘం ఐశ్వర్యమాధిపత్యం వేసుకోండి వేసుకొని కూర్చోండి మీరు. చీటీ పొందకుంటే 1016 కట్టండి.
ఈ మాట అన్నా అనుకోదు. ఈ కాలంలో పిల్లలకి ఇచ్చే చాక్లెట్ల ఖర్చు కాదు ఆయన మైక్ పోతున్నాడు. మైకాసురుడు రావద్దు, దేవతనే ఉండాలి. కనుక తొందరగా చీటీ పొందండి, సద్వినియోగం ద్రవ్యానికి చేయండి. అంటే మేము ఆశ్చర్య కాదు, సూచన మాత్రమే. ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది ఒక పరిషత్ అనుజ్ఞతో ఇప్పుడు ఒకసారి భజంత్రి వాళ్ళు సిద్ధంగా ఉండండి. ఆచార్యులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఎవరైనా ఆచార్యులు ఉంటే నిన్న దాకా వచ్చిన ఆచార్యులు అందరూ కూడా ముందు ఇక్కడ వచ్చి మళ్ళీ వెళ్ళి యథాస్థానంలో కూర్చోండి. వెనక వారందరికీ దర్శనం భాగ్యం లభించాలి. అదిగో పరిషత్ శ్రీ వైష్ణవేభ్యో అక్షతలు ఇక్కడ వేసేసి నమస్కారం చేసుకోండి. మైక్ పోతున్నది నాన్న, మళ్ళీ ఎందుకు? సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో బ్రాహ్మణేభ్యో మహాభాగవతేభ్యో ఇది నమస్కారం కుర్యాత్. అందరూ అనండి. అశేషే హే పరిషత్ భవత్ పాదమూలే మయా సమర్పిత ఇమాం పరిషత్ దక్షిణాం యథోక్త దక్షిణాం ఇవ స్వీకృత్య అత్ర ఉపవిష్టానాం ఏతేషాం భగవత భాగవత ఆచార్య ఆదీనాం సన్నిధో విజ్ఞాపనం మయా క్రియతే క్రియమాణం అవధానేన శ్రూయతాం అస్య శ్రీమత్ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం భాగ్యనగరే కరణీ శ్రీ ఫౌండేషన్ యాజమాన్యాది వర్గైః సంపన్ ముంబై శ్రీనివాస శ్రీ వెంకటాచార్య స్వామి సంకల్పిత త్రయాన్నిక దీక్షాపూర్వక మహాయజ్ఞ పరిపూర్ణతార్థం లోక కళ్యాణార్థం ధరణీ శ్రీ సంస్థ దిన అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీ భూ నీలా గోదా అలర్మేలు మంగ సమేత శ్రీనివాస స్వామినః వైభవ కళ్యాణ మహోత్సవం కర్తుం అనుగృహాణ. ఒకసారి ఆ రెండు చేతులు పైకెత్తి ఏమి కావాలో అన్ని కోరుకోండి. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని ఆచార్యులకు కృతజ్ఞతను ఆవిష్కరిస్తూ వెంకటాచార్య స్వామి కుటుంబానికి అందరూ సుఖంగా మీ స్థానాల్లో కూర్చోండి. వేదిక పైకి ఎవరు రాకూడదు. 1000, 3000, 10,000 కట్టిన వారు తప్ప పైకి ఇట్లా నేను అన్నానని అనుకోకూడదు. ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ ప్రేమ ఎక్కువ ఈ కాలంలో. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ అంతా ప్రేమమయమే. అక్కడికి వేరు, ఇక్కడికి వేరు.
ప్రేమమయమే కాబట్టి ఆ దూరంగా ఉన్న అందరికి కనపడాలి, వాళ్ళు సేవించాలి. కనుక మనమందరం సుఖంగా కూర్చుందాం. ప్యాంటు షర్ట్లు ఉన్న వాళ్ళు మాత్రం, చొక్కాలు ఉన్న వాళ్ళు మాత్రం వేదిక పైన ఉండకూడదు. దయచేసి కూర్చోండి. స్వాములు కూడా వెళ్ళి అక్కడ ఆసనాలు ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇక్కడ కూర్చోండి. అక్కడ ఆరాధన ఇక్కడ మనం బొమ్మ ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, శ్రీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామినే నమః, శ్రీ భూ శ్రీరామేమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఏడుకొండల రాయుడిని ఒక్కసారి దర్శించుకోండి. రెండు చేతులు జోడించుకొని ఉండండి. వృషశైలాధిప ఏవ దైవతన్నః, వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః, ఫణిశైలాధిప ఏవ దైవతన్నః, భగవాన్ వెంకట ఏవ దైవతన్నః. కలియుగంలో వెంకటేశ్వరుడే ప్రత్యక్ష దైవం. మనకు 10 అవతారాలు, 21 అవతారాలని చెబుతారు. కానీ ప్రధానంగా శాస్త్రం చెప్పింది 4. కృతేతు నారసింహ, కృతేతు నారసింహ, త్రేతాయాం రఘునందన, ద్వాపరే శ్రీకృష్ణస్తు, కలౌ వెంకటనాయక. ఇది అదిగో ఒక్కసారి అందరూ చప్పట్లతో నమస్కారం చేయండి. మంగళసూత్రాలు వచ్చాయి, బంగారు మంగళసూత్రాలు. నమస్కారం చేయండి. యజ్ఞ ఆచార్యులు విశ్వసేన ఆరాధనకు ఉపక్రమిస్తూ ఉన్న శుభ వేళ. మామూలుగా మన సాధారణంగా ఇళ్లలో గణాధిపుడు అంటాం. ఈ గణము అంటే పరివారం, వాటికి అధిపతి. కానీ విశ్వసేనులు విశ్వమే, ప్రపంచమే, 14 లోకాలు, వాటన్నిటికీ అధిపతి. కనుక ఆ విశ్వసేన ఆరాధనతో ఇప్పుడు తిరుమలకు మనం వెళ్ళిన తర్వాత దర్శన భాగ్యం లేదు. కానీ ఒకనాడు ఒక 40 ఏళ్ల క్రితం మనం వెళితే ఆనంద నిలయంలో ఇప్పుడున్న ఉండి ప్రక్కనే విశ్వసేన స్వామి ఆలయం ఉంది. లోపలికి ఇప్పుడు ఓడేటలే రక్షణతో, కానీ ఉంది. కనుక ఇప్పుడు అక్కడ ఆ విశ్వసేన ఆరాధనకు ఆ విశ్వసేన భగవానుడు ఉన్నాడనుకొని ఇక్కడనే 7 కొండలు అనుకొని 7 కొండల రాయుడు యజ్ఞాన్ని పరిసమాపనకు మనకు ఆశీర్వచన మంగళాశాసనం చేస్తున్నాడని భావిస్తూ మనం ఆనందంగా మనస వాచ కర్మణ అంతే. తర్వాత మీరు వచ్చి 10,000 ఇచ్చినా లాభం లేదు. ఇప్పుడే చీటీ పొందండి, స్వీకరించండి. ఇప్పుడే ఎవరైనా ఉంటే సద్వినియోగం చేసుకోండి. మరొక్కసారి సూచన మళ్ళీ మధ్యలో చెప్పాం. ఈ రోజు బర్త్డే అంటాం, పుట్టిన రోజు అనకూడదు. పుట్టిన నక్షత్రం అనాలి. పుట్టిన రోజు పోయిన రోజులు వేరు. ఆ రోజు పవిత్రమైన నక్షత్రం. మనం ఎవరు నడితే అంటాం నా స్టార్ బాగలేదండి అంటారు, కానీ నేను పుట్టినరోజు బాగలేదండి అన్నాను. తిరు నక్షత్రం వారికి వివాహ దినపు వారికి 60 ఏళ్ళు నిండిన చంద్రదర్శన దంపతులకు ఇలాంటి వారికి అందరికీ వాళ్ళ శ్రేయస్సు. ఇంకొకటి వ్యాపార కోసం అభివృద్ధి కోసం కోరుకునే వారికి శ్రేయస్సు. మీ ధనమును సద్వినియోగం చేయండి, చీటీ పొందండి. ఉత్సవం ప్రారంభం అయింది, ఇంకా సంకల్పం కాలేదు కాబట్టి సూచన చేశాం. యజ్ఞ ఆచార్యులు విశ్వసేన ఆరాధనతో ఉపక్రమిస్తూ ఉన్నారు. ఆ విషయాలను మేము వివరిస్తూ ఉంటాం. వేద పండితులు ఉన్నారు, వేద నాదాలను విందాం. 4 దిక్కుల వేదనాదములతో యజ్ఞాచార్యుల యొక్క వైభవంతో కొనసాగిస్తున్నారు విశ్వసేన ఆరాధన. ఓ
ममाग्ने वर्चो विहवेश्वस्तु वजन्त्वेन्धानास्तनवं कुशेम मह्यन्नवन्तां प्रतिरचनस्वस्मयाध्यक्षेण पृतनादयेम मम देवा विहवे सन्तु सर्वेन्द्रावन्तो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातपवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मयि आशीरस्तु मयि देवहूतिः विश्वे देवासो अभिवोचतामि विश्वे देवास इहवीरयध्वम् महास्महि प्रजया मातनोभिर्मारभामद्युषते सोमराजन् अग्निर्मन्यं प्रजनुदन् पुरस्तादभ्रो गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्जोजिन्द्र निगुतः पुनस्ते मैषान् चित्तं प्रबुधा विनेशत् धाता धातॄणां भुवनस्येष्पदुर्देवगुंसवितारमभिमादिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्त्य यजमानन्यर्थात् प्रोद्यतानो महिषः शर्म यगुंसदस्मिन् हवे पुरहोतः पुरुक्षु सनः प्रजायै हर्यश्वमृणयेन्द्रमाणो रीरिषोमापराधाः येन सपत्ना अपदे भवन्तिन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रादित्या उपरिस्फुटं मोघ्रं चेत्तारमधिराजमन्त्रन् अराञ्जमिन्द्रमृतो हवामहे यो गोसिद्धरजितस्वसिद्ध्यः इमन्नो यज्ञं विहवेयुस्वास्य कुर्मो हरिवो मेजुनन्ता ॐ देवी भागवजनयन्तु देवास्तां विश्वदेवाः प्रसवो वदन्ति साना मन्दे जनो धन्दहाना धेनुर्वागस्मान् दैते अयं मुहूर्तस्तु ब्रह्मादीनां गुरुं गोमन्दिरा ब्रह्मेजनं पाञ्चरात्रप्रवक्तारं वन्दे नारायणं विश्वक्सेनन्द्रभागां संहर्ता जगविन्दलं प्रतिष्ठामुनि वन्दे पाञ्चरात्रप्रवक्तारं शुक्लां वरदं विष्णुं सजीवं नन्दगर्भजं प्रसन्नवदनं ध्यायेत् तदेव लग्नं सुजनन्ददेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं लक्ष्मीपते तेन्द्रियं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्योगो निर्भवामि धर्मकमला पुरुषन्तमजन्नित्यमृतां शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोजो भोजो नमाम्यहम् श्री लक्ष्मीनारायणाभ्यां नमः अक्षतలు వేస్తున్నాను కొద్దిగా श्री लक्ष्मीनारायणाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री भूमिराजमेत श्री वेंकटेश्वर स्वामिने नमः श्रीमदनंत गरुड़ विश्वक्सेनादि भक्तपरिवारेभ्यो नमः खंडादि द्वारपालकेभ्यो नमः केशवादि चतुर्विंशतिमूर्तिभ्यो नमः श्री वरांगोरकालयामणिद्वारादि पूर्वाचार्येभ्यो नमः सर्वेभ्यः श्री वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः ఇది నమస్కారం కుర్యాత్ మరొక్కసారి అందరూ నమస్కారం చేయండి దర్భేషు ఆసీనః ధారయమాణః పవిత్రపాణి హస్తౌ ప్రక్షాళ్య ఆచమనం చేయిస్తున్నారు. ఒక్కసారి అందరూ కూడా నామాలు అనండి, అంటే మీరు ఆచమనం చేసిన ఫలితం లభిస్తుంది. అచ్యుతాయ నమః గట్టిగానండి. ఓం అనంతాయ నమః ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః ఓం గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య మరి తిరిగి చేతిని కడుక్కోండి. ఆచమనం చేసిన వారు మాత్రమే, తక్కిన వారు ఆ నమస్కార ముద్రలో ఉండండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః
नमः ओम अभोक्षदाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्री कृष्णाय नमः చివరికి కనీసం ఒక్క నామైన గట్టిగానండి ఓం. ఏది నాకైతే తృప్తి కాలే. వాడు 7 కొండల మీద ఉన్న వెంకటేశ్వరుడికి ఏం తృప్తి అవుతుందో తెలియదు. అందుకే అంటారు భాగవతంలో పోతానన్నాడు, చేతులు ఆరంగ శివుని పూజింపడేది, నోరు నొవ్వంగా హరి కీర్తి విడుదలని. ఇదే సినిమా యాక్టర్ వస్తే ఇప్పుడు ఏంటో అర్థం కాదు. దేవుడి కోసం అనండి ఓం హరయే నమః హరయే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఇక ముక్కుతో కూర్మో దేవత సుతగంధండ ఆసనే యోగ ఆనందాసనాయ నమః ప్రణవసి పరబ్రహ్మణే పరమాత్మ దేవత దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగః. ఓం భూః సువః. ఈ 3 మంచి మంత్రాలు ఎవరిచ్చారు కానీ విశ్వామిత్రుడు అందించాడు తను దర్శనం చేసుకొని. అందుకే ఆయన రామయ్య లేపాలంటే ఏమన్నాడు, కౌసల్య సుప్రజ రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల. దేనికి? బ్రేక్ఫాస్ట్ టిఫిన్ గా కాదు, కర్తవ్యం దైవమాన్నికం. ఈ ఒక్క మాట చాలు రామాయణంలో. కర్తవ్యం దైవమాన్నికం. దైవతా సంబంధమైన ఆరాధనలు చేయటానికి నీవు మానవుడిగా పుట్టావు, జ్ఞానజీవిగా బుద్ధిజీవిగా కనుక లే అన్నాడంటే అక్కడి నుండి రాముడు రామో విగ్రహవాన్ ధర్మ. అందుకే ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ శ్లోకమే సుప్రభాతంలో చదువుతారు. అందులో సారమంతా ఉంది. ఏ సారం? ఒక్క మాట, కర్తవ్యం దైవమాన్నికం. ఏ సమయంలో ఏ చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు ఎడమ చేతిని, ఈ ఉంది 2 చేతులు ఉన్నాయి, ఎడమ చేయి కుడి చేతిని పట్టుకోండి, పిడికిని పట్టుకోండి. కుడి చేతి పిడికిలా అందరూ. ఆ కుడి చేతిలో ఏమున్నాయి? లేవా? ఏ బాబా చేస్తామంటాడు. బాబా దారిద్ర్యం వద్దు. నవరత్నాలు ఉన్నాయి అనుకోండి. కుడి చేతుల్లో నవరత్నాలు ఉన్నాయి. మంచి పుష్పం ఉంది, సంపెంగ పువ్వు ఉంది, గులాబీ పువ్వు ఉంది, చామంతులు ఉన్నాయి అనుకోండి. మంగళ ముత్యాల అక్షతలు ఉన్నాయి అనుకోండి. ఇలా పట్టుకోండి. పట్టుకొని ఎడమ చేతిలో ఇలా బోర్లించుకోండి. సంకల్ప ముద్ర అంట. కుడి తొడ పైన పెట్టుకోండి. శ్రీరంగస్య ఉత్తరదిక్పూజే శ్రీగంగా కావేర్యోర్మధ్యదేశే శోభనస్థలే శ్రీ ధరణి శ్రీ ఫౌండేషన్ ధరణి శ్రీ ఫౌండేషన్ మహాసంస్థ సంకల్పిత మహాయజ్ఞ కళ్యాణ మండపే వర్తమాన వ్యావహారికాంతమానేన శ్రీ ప్రభవాదిన సంవత్సరాణాం మధ్యే శ్రీ శార్వరినామ సంవత్సరే సుశుభాభమాసే కృష్ణపక్షే అద్య ద్వితీయాయాం శుభతిథౌ వాసరః హిందువాసరే శుభవాసరే శుభనక్షత్రశుభయోగశుభకరణ ఏవం గుణవిశేష విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్దక్షిణార్థమవతీర్ణస్య శ్రీ భూమీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః కృపయా శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయవేదాంత ప్రవర్తకాచార్యాణాం శ్రీమద్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జయ స్వామినః పరిపూర్ణ మంగళాశాసనపూర్వకం అస్య భక్తస్య యజమానస్య గోత్రోద్భవస్య. ఒక్కసారి
తమ తమ గోత్రాలు అందరూ అనుకోండి. మా వెంకటాచార్య స్వామి గారు అందిస్తున్నారు, అందుకోండి. శ్రీవత్సర గోత్రోద్భవస్య సంపన్ముడుంబై వెంకటాచార్య నామదేశ ధర్మపత్ని సమేతస్య శేషకుమారి దేవి నామ్నీమేవం వియమానస్య శ్రీవత్సర గోత్రోద్భవస్య సంపన్ముడుంబై ఆదిత్య కుమార ఆచార్య నామదేశ ధర్మపత్న్యాః శ్రీమతి లక్ష్మీ సౌభాగ్యవతి మనోజా దేవి నామ్నీం సా కుటుంబానాం ఏవం. ఇప్పుడు అందరూ మీరు తమ తమ ఇక్కడ అదిగో బ్రాహ్మణ గోత్రాలు చదువుతున్నారు, ఎవరెవరి పేర్లు అంది. కానీ మనకు ఒక తృప్తి కావాలి కనుక మీరు తమ గోత్రాన్ని ఆచార్యులకు చెప్పండి. మరొక మాట గుర్తు చేస్తున్నాం, మరొకటి గుర్తు చేస్తున్నాం. అడిగితే కొద్దిగానే ఇస్తాం, అడగకుంటే అంతా ఇస్తాం. కనుక తమ తమ గోత్రాలతో, బంధువులతో, పరివారముతో అందరం ఈ ఫలాన్ని పొందటానికి అదో సంకల్పంతో నలుగురు 4 వేదాల ఆచార్యులు చీటీ పొందిన వారికి అందిస్తున్నారు. వారి గోత్రాలతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో కొంత కార్యక్రమానికి డబ్బు చెల్లించినారు. వాళ్ళందరి యొక్క గోత్రము, నామము, ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య, వీరందరి యొక్క పేర్లు ఒక బ్రాహ్మణుడు ఇక కళ్యాణం అయిపోయేంతసేపు కూడా మన యొక్క గోత్రనామార్చన చేస్తారు. ₹1 కట్టిన వాళ్ళ దగ్గర నుంచి ₹1,00,000 కట్టిన వాళ్ళందరి పేర్లు గోత్రాలు బ్రాహ్మణుడు కళ్యాణం అయ్యేంత వరకు కూడా వాళ్ళ గోత్రాలు నామధేయాలు చదువుతూ ఉంటారు. అందరికీ కూడా సుఖ శాంతులు కలగాలని, లోక కళ్యాణం ఉండాలని, కళ్యాణం సుఖంగా ఉండాలని లోకమంతా కూడా మా ధరణి శ్రీ ఫౌండేషన్ భాగ్యనగరం అంతా కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాలు, నారసింహ మహాయాగాలు, చండీ మహాయాగాలు నిర్వహించబోతుంది. ఇది 14వ మహాయాగం. 15వ యాగం మళ్ళీ త్వరలో ఎక్కడ అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాం. మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మీ యొక్క తపన. జై శ్రీమన్నారాయణ. మీరందరూ ఇక్కడ గోత్రనామార్చన కాగానే మీకు మంత్రం చెప్తాము. దాని తర్వాత మళ్ళీ విశక్తి ఆరాధన ప్రారంభం అవుతుంది. అంతేకాదు, మా వెంకటాచార్య స్వామి చెప్పిన దానికి నేను కొత్తగా ఒక మాట వేస్తున్నాను. పరిచారకులు ఎంతెంత మంది కైంకర్యం చేస్తున్నారు, గొప్ప తల్లులు అమ్మ మీ అందరికీ. ముఖ్యంగా మున్సిపల్ గ్రౌండ్ కాబట్టి మా మున్సిపల్ సిబ్బందికి, ఒక్క ఈ మున్సిపాలిటీ కాదు, జంట నగరాల్లో ఉండి పరిశుభ్రతను రక్షిస్తూ కరోనాకు భయపడక అన్ని సేవ చేస్తున్న అధికారుల నుండి వీరికి మరొక్కరికి మర్చిపోతున్నాం, మరవకూడదు. తెల్ల కవచం, అక్కడ హిమాలయాలలో నల్ల కవచం, ఇనుప కవచం ధరించి ఉంటారు సైనికులు. వీరు తెల్లని కవచం ధరించిన మా డాక్టర్లకు అందరికీ కూడా క్షేమంగా ఉండాలంటూ కోరుతూ సంకల్పంలో ఇప్పుడు యజ్ఞ ఆచార్యులు మేము కొన్ని మాటలు చెబుతాం. అక్కడ వారిని కాగానే మీరు మళ్ళీ సంకల్ప ముద్రలు తీశారు. చెయ్యి పట్టుకోమన్నాం, పట్టుకోలే. కుడి తొడపైన పెట్టమన్నాం, మళ్ళీ తీశారే. మీ ఇష్టం. లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ధరణి శ్రీనివాస్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు సంకల్పంలో మీరందరూ కూడా ఉన్నారు. మేము చెప్పింది మీరందరూ కూడా చక్కగా అనాలి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య మమ జన్మ నక్షత్ర జన్మ లగ్న జన్మ రాశి మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శ్రీ భూనిలాస సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి
కళ్యాణ మహోత్సవ సమయే విశ్వక్సేన ఆరాధన అహం కర్మ కరిష్యామి అందరం కలిసి చేస్తున్నాం అని యజ్ఞ ఆచార్యులకు అందించాం. ఇప్పుడు అది మీ దగ్గరికి బ్రాహ్మణులు స్వాములు వస్తారు. ఆ నీటితో కానీ, ప్రేమ అనే నీటితో కానీ, ఆనందం అనే జలముతో కానీ, ఆర్ద్రమైన హృదయముతో ఆ పసుపు హరిద్ర అక్షతల్లో ఆర్ద్రతను నింపి నిండుగా, దండిగా, హాయిగా, ఆనందంగా, క్షేమంగా లోక కళ్యాణం కొరకు ఇదిగో వెంకన్నా నీ కళ్యాణం చేస్తున్నామయ్యా. ఇప్పుడే ఈ సమయంలో టీవీలో ఎస్విబిసి ఛానల్లో కూడా వస్తుంది. కానీ అది చిత్రము, ఇది నిజము. మీ దగ్గరే మేము కూర్చున్నాం, నిన్ను సేవిస్తూ ఉన్నాం అని భావిస్తూ ఒక్కసారి ఆ రెండు ఇప్పుడు ఆ ముడి ఉందే పిడికిల పైకి లేపండి. పైకి లేపి బోల్ వెంకటేశ భగవానికి అంటే ఇలా అనండి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఏది కోరికల మూట. కోరికల మూట అంటే ఎన్ని ఇచ్చే 5 రూపాయలు అర్చనకు ఏం చేస్తాం? క్షేమ, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య. ఆరోగ్య అనగానే డాక్టర్ దగ్గరికి పోతే ఎంత? మినిమం కార్పొరేట్ హాస్పిటల్ 5,000 కట్టది, లోపలికి రానియరే. ఇక్కడ 5 రూపాయలు చీటి పొందాలి అంటే ఏమో ఆశ్చర్యం. కనుక ద్రవ్యం అలమానం ఉంటే దండగా, సద్వినియోగం కాదు. ఉంగరం చేయించుకున్నాను, రత్నాలది, వజ్రాలది అలమానం పెట్టేదామా? అదో మా సోదరి వలె అన్ని ఉంచి నీది నువ్వు ఇచ్చావు, నీ దగ్గర నీకోసం అని. ఓం పాత్రలకు ఆరాధనలు, అర్ఘ్య, పాద్య, ఆచమనీయ, స్నానీయ, శుద్ధోదక పాత్రలు. ఓం అర్ఘ్యం పరికల్పయామి, పాద్యం పరికల్పయామి, ఆచమనీయం పరికల్పయామి. ముందు ఆరాధన పాత్ర, అగ్ని పాత్ర, ఆసన. ఓం శ్రీం ప్రియరూపిణ్యే నమః ఇత్యర్థం. ఓం గంగాయై పితృప్రియకరాయై పాద్యరూపిణ్యే నమః ఇది పాద్యం. ఓం సరస్వత్యై అమృతరూపిణ్యై ఆత్మనీయాత్మన్యే నమః ఇత్యాత్మనీయం. వరుణాయ స్నానీయాత్మనే నమః ఇది స్నానీయం. శాంతి శుద్ధోదకరూపిణ్యే నమః ఇది శుద్ధోదకం. ఓం తుం హుం ఘంటాయై నమః ఇది ఘంటా. ఓం శూం భూమోద్గిరాయ నమః ఇది ఘంటాదిభ్యర్థయేత్. శ్రీమాన్ సూత్రవతీ విశ్వసేన ఆరాధన నమస్కారంతో విశ్వసేన భగవానుడికి స్వాగతం పలకండి. బాజ శ్రీమాన్ సూత్రవతీన ప్రభజాదేవిద ప్రసన్నవశాంత ప్రభాకర వేత్రవాజం శ్రీకేన విశ్వరక్షాపరాయణ భక్తాంతరాయ విధ్వంసి ఆర్యామాత్యుమాంసి విశ్వసేన నిర్విద్వాహం శంకరే కరగదాధరం ఆదిరంగం విశ్వసేనంతమాశ్రయే. ఓం శ్రీ నాన్యవే పరితోవదంతి విశ్వసేనాస్మాన్ విశ్వసేనాభిషునాహవే. ఓం తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. ఓం విశ్వసేనావాహయామి. ఓం విశ్వసేనావాహయామి. ఓం విశ్వసేనావాహయామి. ఓం ఇప్పుడు ఆ ఆవాహన చేయబడిన విశ్వసేనుడికి షోడశ, కళానిధికి షోడశోపచారం అంటాడు అన్నమయ్య. అలా 16 ఉపచారములతో అదిగో విశ్వసేన స్వామిని ఇక్కడ ప్రధానంగా ఒక దంటను తీసుకున్నాం. అందరూ యజమానులే కనుక ఆరాధన నమస్కారం చేయండి.
परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः अर्घ्यं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः मुखे आचमनीयं समर्पयामि परिवाराय श्रीमते विश्वक्सेनाय नमः ओम आपोहिष्ठान योगस्थान उज्जयसाधन महेरणाय दक्षते मामिष्मतमोरस्तस्य भागे देहनः उषतीर्व माता तस्मारङ्गमाम भोजक्षत्रिया जगतः आपो जनयथार्जनः మానవుడు మహనీయ మూర్తి ప్రముఖ సాహితీవేత్త రాజకీయ ధురంధరుడు ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడనే మా ప్రభాకరుడు ఏం చేశారు వారికి కళ్యాణ వేదిక నుండి ధరణీశ్రీ ఫౌండేషన్ నుండి వెంకటాచార్య స్వామి నుండి భాగవతోత్తముల నుండి తెలుగువారు ఒక్కసారి చప్పట్లతో స్వాగతం స్వాగతం సుస్వాగతం. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. నిజమైన విశ్వక్సేనుడండి. ఇప్పుడే ఆవాహన చేస్తున్నాం. మా ప్రభాకర్ జీయే నిజమైన విశ్వక్సేనుడు. సూత్రోత్యాసమేతాయ నమః ఓం శ్రీనేశాయ నమః ఓం ధర్మపాలకాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం మణికుండలధరాయ నమః ఓం పుస్తకాంజనభూషణాయ నమః ఓం హరిభక్తాయ నమః ఓం హరిప్రియాయ నమః ఓం సర్వశాస్త్రార్థజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ఓం సమజ్వారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధపుష్పాన్ని సమర్పయామి సుపరిమళధూపమాఘ్రాపయామి ఓం భగవాయ దివ్యాయ నమృతాయ సాక్షాత్ దీపం ప్రదర్శయామి సమర్పయామి కదలీఫలం నివేదయామి ప్రోక్ష్య పరిశిష్య నీళ్ళు చూపించండి. సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఓం దేవస్య మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తప్రసారణం సమర్పయామి పాదప్రసారణం సమర్పయామి తాంబూలం సమర్పయామి మంగళ దీపం దర్శయామి వాద్యం గట్టిమేడు ఒక్కసారి కర్పూర నీరాజనానికి నమస్కారం చేయండి. పచ్చ కర్పూర నీరాజన, పచ్చ కర్పూర నీరాజనానికి నమస్కారం. మంగళ నీరాజన దీపం దర్శయామి ఓం నారాయణం దేవతామే లోకామ సంపద జగద అవిధరజ్ఞాయ శ్రీయామరిపాదయ తత్పురుషాయ విద్మహే సహస్రాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. గోవిందా ఏది గోవిందా అంటే అనటం లేదే. ఒక్కసారి గోవిందా అంటే ఏడుకొండల రాయడే కాదండి. శ్రీకృష్ణ భగవానుడు ఆరాధింపబడినటువంటి వాడు 7 రోజులు కష్టపడి సంపాదించుకున్నాడు ఈ బిరుదును. ఉదయం రాత్రి 12-24 గంటల కష్టపడి గోవర్ధన ఉద్ధరణ చేస్తే ఇంద్రుడు తల వచ్చి శరణాగతి చేస్తే రామదేవి వచ్చింది. వచ్చి అయ్యో మా గోవులు రక్షించావా, నేను అభిషేకం చేస్తానయ్యా అంటే ఇంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి గోవింద పట్టాభిషేకం భాగవతంలో గోవిందా. ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం తిరుమలకు లోపలికి వెళ్తున్న అందరూ గోవింద అనేవాళ్ళే. ఇప్పుడు లడ్డు ఎప్పుడు, వడ ఎప్పుడు, ఎక్కడ వదిలేదంటారు. ఇగో ఇప్పుడు విశ్వక్సేన ఆరాధన అనుగ్రహం అందరికీ ఆచార్యులు అందిస్తున్నారు. ఆ విశ్వక్సేన ఆరాధన అనుగ్రహాన్ని పొందుదాం. శరణం పవిత్రం విగతం పురాణేన భూతస్వరి స్మృతాని ఏన పవిత్రేణ శుద్ధేన భూతాని ఓం గంధద్వారాంతర
ఒక్కసారి చేతులు జోడించి నమస్కారం చేయండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శుభం శుభం. ఇప్పుడు ఇక పుణ్యాహార ఆచరణ చేస్తున్నారు. ఆ బంగారు కలశానికి నమస్కారం చేయండి. మీరు కొందరు అంటారు ఏమయ్యా చేతిలో రాగి చెంబు పెట్టి బంగారం అంటారేంటి? ఆ కలశాన్ని బంగారు కలశాన్ని స్థాపన చేశారు. ధాన్య పీఠంలో అదిగో కలశంలోకి వేద మంత్రములతో 7 సముద్రాలను 500 నదుల జలాలను ఆవాహన చేశారు. ఇప్పుడు వాటిని పరిశుద్ధత ఇస్తున్నారు. ఒక్కసారి అందరూ ఓం అనండి. ఇదే 500 నదీ జలాలు. ఓం నమో నమః. ఓం సర్వోపచారాన్ సమర్పయామి. పూజయామి. ఓం కృష్ణో పరమం పదం తదా పశ్యంతి సూరయః దివీవ చక్షురా దత్తం. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. భూమాగ్రాపయామి. ధూపం. ఓం భూర్భువస్సుః భూర్భువస్సుః అస్మాన్ భూర్భువస్సుః సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. సమర్పయామి. అమలాఫలాలు ఆత్మీయ ఫలాలు మార్కెట్ లో ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో ఆధునికవి సంప్రదాయవి అన్ని నైవేద్యాలను ఒకసారి చూపించండి కళ్ళు మూసుకొని. ఓం ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం నమాయ స్వాహ. మధ్య మధ్య ప్రాణి సమర్పయామి. భోజనం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. మాత్రాదానం సమర్పయామి. అదిగో తాంబూలం ఒకసారి ముట్టుకొని నమస్కారం చేయండి. తాంబూలానికి అందరికీ తాంబూలానికి నమస్కారం చేయండి. తాంబూలం అంటే ఏమిటి?
హైదరాబాదీ అంటారు. ఇప్పుడు 25 రూపాయలు. నైజాం కాలంలో 5,000 ఆనాడు ఒక్క తాంబూలం అంటే. అది మజా అంటారు. మజా అంటే తాగే పానీయం కాదు. హైదరాబాదీ అంటే రెండింటికి కీర్తి. ఒకటి బిర్యానీ, అది చెడు. తాంబూలం ఉత్తమమైనది. హైదరాబాద్ గొప్పది ఫలకనామా అని తాంబూలం. కర్పూర ఆనంద నీరాజనం భాగ్య అది ఆనందం. ఇప్పుడు ఇక ఆ మంత్రాలు వినాలి, మధ్యలో మాట్లాడకూడదు. పవిత్రీకరింపబడింది 3 రోజుల నుండి. అయినా నాలాంటి పాపి ఎవరైనా ఉంటారేమో చెప్పలేను. నేను పాపి కాదు, కానీ నేను మా పాపి. కాబట్టి అలాంటి పాపము గుణం పోవాలి, సత్ కావాలి, మంచి కావాలి అంటూ అందుచేత ఆ కలశంలో